ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ఉండే ఎలన్ మస్క్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసే వ్యాఖ్యలు చేశారు. కోట్లాది డాలర్ల ఆస్తులు కలిగిన వ్యక్తి భవిష్యత్తులో డబ్బు పూర్తిగా నిరుపయోగంగా మారిపోతుందని చెప్పడం సహజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలు కేవలం డబ్బు గురించి మాత్రమే కాదు, మానవ నాగరికత, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగాలు, సాంకేతిక పరిజ్ఞానం భవిష్యత్తు గురించి ఆయన చెప్పిన దాంట్లో భాగం. ఇప్పటికే ప్రపంచం ఒక సాంకేతిక విప్లవాన్ని చూస్తోంది. ఒకప్పుడు కేవలం మనుషులు మాత్రమే చేయగలిగే పనులను ఇప్పుడు కంప్యూటర్లు, రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు చేయడం ప్రారంభించాయి. ఫ్యాక్టరీల్లో యంత్రాలు పనిచేస్తున్నాయి, కస్టమర్ సర్వీస్లో చాట్బాట్లు స్పందిస్తున్నాయి, కార్లు స్వయంగా నడిచే స్థాయికి చేరుకుంటున్నాయి. వైద్య రంగంలో కూడా ఏఐ డాక్టర్లకు సహకరిస్తోంది. ఈ మార్పులు ఇప్పుడే ప్రారంభ దశలో ఉన్నాయని, రాబోయే దశాబ్దాల్లో అవి ఊహించలేని స్థాయికి చేరుకుంటాయని మస్క్ అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా మనం డబ్బును ఒక మార్పిడి సాధనంగా ఉపయోగిస్తాం. మన పని ద్వారా ఆదాయం సంపాదిస్తాం. ఆ ఆదాయంతో ఆహారం, దుస్తులు, ఇల్లు, విద్య, వైద్యం వంటి అవసరాలు తీర్చుకుంటాం. అంటే మనుషుల శ్రమకు విలువగా డబ్బు లభిస్తుంది. ఈ వ్యవస్థ వేల సంవత్సరాలుగా కొనసాగుతోంది. కానీ ఒక ప్రశ్నను మస్క్ ముందుకు తెస్తున్నారు. ఒకవేళ మనుషుల కంటే మెరుగ్గా, వేగంగా, తక్కువ ఖర్చుతో రోబోలు అన్ని పనులు చేయగలిగితే ఏమవుతుంది? అప్పుడు ఉత్పత్తి కోసం మనుషుల అవసరం ఎంతవరకు ఉంటుంది? ఒక ఫ్యాక్టరీలో లక్షల మంది పనిచేయాల్సిన పని వందల రోబోలతో పూర్తయితే అక్కడ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రధాన చర్చ. పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు కూడా ఇలాంటి భయాలే వచ్చాయి. కంప్యూటర్లు వచ్చినప్పుడు కూడా ఉద్యోగాలు పోతాయని అనుకున్నారు. కానీ కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. అయితే ఏఐ విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇది కేవలం శారీరక పనులను మాత్రమే కాదు, మేధోపరమైన పనులను కూడా చేయగలుగుతోంది. అకౌంటింగ్, డేటా విశ్లేషణ, సాఫ్ట్వేర్ అభివృద్ధి, కంటెంట్ తయారీ, డిజైన్, న్యాయ సలహాలు వంటి అనేక రంగాల్లో ఏఐ ప్రవేశిస్తోంది. మస్క్ అభిప్రాయం ప్రకారం ఒక దశలో మనుషుల కంటే ఏఐ ఎక్కువ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోంది. అప్పుడు కంపెనీలు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉత్పత్తి చేయగలుగుతాయి. ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది, మార్కెట్లో వస్తువులు చౌకగా లభిస్తాయి. అదే సమయంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవచ్చు. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగాలు కేంద్ర బిందువు లాంటివి. ప్రజలు పనిచేస్తారు, ఆదాయం పొందుతారు. ఆ ఆదాయంతో వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆ కొనుగోళ్ల ద్వారా వ్యాపారాలు నడుస్తాయి. కానీ ఆటోమేషన్ పూర్తిగా ఆధిపత్యం సాధిస్తే ఈ చక్రం దెబ్బతింటుంది. ఎందుకంటే ఉద్యోగాలు తగ్గితే ప్రజల కొనుగోలు శక్తి కూడా తగ్గిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా మస్క్ యూనివర్సల్ హై ఇన్కమ్ అనే ఆలోచనను ముందుకు తెస్తున్నారు. ఇది సాధారణంగా చర్చల్లో ఉండే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కంటే మరింత విస్తృతమైన భావన. అంటే ప్రతి పౌరుడికి కనీస జీవన అవసరాలు తీర్చుకునేలా ప్రభుత్వం లేదా సమాజం ఆదాయం అందించడం. మస్క్ చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన చెప్పినది రేపటి నుంచే నోట్లు, నాణేలు ఉండవని కాదు, డబ్బు విలువ తగ్గిపోవచ్చని. ఎందుకంటే అవసరమైన వస్తువులు చాలా చౌకగా, సమృద్ధిగా లభించే పరిస్థితి రావచ్చని ఆయన భావిస్తున్నారు. ఒక ఉదాహరణ తీసుకుంటే, ప్రస్తుతం విద్యుత్ ఒక విలువైన వనరు. కానీ సౌరశక్తి, ఫ్యూజన్ శక్తి వంటి సాంకేతికతలు భారీగా అభివృద్ధి చెందితే విద్యుత్ దాదాపు అపరిమితంగా అందుబాటులోకి రావచ్చు. అప్పుడు విద్యుత్ ధర చాలా తక్కువ అవుతుంది. ఇదే విధంగా ఇతర వస్తువుల విషయంలో కూడా జరగవచ్చని మస్క్ భావన. ఆర్థిక నిపుణులు చాలామంది ఈ విషయంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది నిపుణులు మస్క్ అంచనాలు చాలా దూర భవిష్యత్తుకు సంబంధించినవని అంటున్నారు. ఎందుకంటే మానవ అవసరాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఒక అవసరం తీరితే మరో అవసరం పుడుతుంది. అందువల్ల డబ్బు పూర్తిగా నిరుపయోగం కావడం చాలా కష్టం. మరికొందరు మాత్రం ఏఐ విప్లవం నిజంగానే పారిశ్రామిక విప్లవం కంటే పెద్ద మార్పు తీసుకురాగలదని భావిస్తున్నారు. గతంలో యంత్రాలు మనుషుల కండరాల పనిని భర్తీ చేశాయి. ఇప్పుడు ఏఐ మనుషుల మెదడు పనిని కూడా భర్తీ చేసే దిశగా వెళ్తోంది. ఇది ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చివేయగలదని హెచ్చరిస్తున్నారు. ఇక్కడే అత్యంత ఆసక్తికరమైన ప్రశ్న ఉంది. ఒకవేళ యంత్రాలు అన్ని పనులు చేస్తే మనుషులు ఏం చేస్తారు? మస్క్ అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో మనుషులు జీవనోపాధి కోసం కాకుండా ఆసక్తి కోసం పనిచేయచ్చు. కళలు, పరిశోధనలు, విజ్ఞానం, సృజనాత్మకత, అన్వేషణ వంటి రంగాల్లో ఎక్కువ సమయం వెచ్చించే అవకాశం ఉంటుంది. అయితే దీనిపై విమర్శకులు కూడా స్పందిస్తున్నారు. ఉద్యోగం కేవలం ఆదాయ వనరు మాత్రమే కాదు, అది వ్యక్తికి గుర్తింపు, సామాజిక స్థానం, జీవిత లక్ష్యం కూడా ఇస్తుంది. కాబట్టి ఉద్యోగాలు తగ్గిపోతే సామాజిక, మానసిక సమస్యలు కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు వినడానికి అతిశయోక్తిగా అనిపించవచ్చు, కానీ ఏఐ రోబోటిక్స్ అభివృద్ధి మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మార్పుకు దారితీస్తుందా? ఉద్యోగాల స్థానంలో యంత్రాలు వస్తాయా? ప్రభుత్వాలు ప్రతి పౌరుడికి ఆదాయం ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందా? డబ్బు విలువ నిజంగానే తగ్గిపోతుందా? ఈ ప్రశ్నలకు ఇప్పుడే ఖచ్చితమైన సమాధానం లేదు, కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. రాబోయే 20 నుంచి 30 సంవత్సరాలు మానవ నాగరికత దిశను పూర్తిగా మార్చే కాలంగా నిలిచే అవకాశం ఉంది. పారిశ్రామిక విప్లవం ప్రపంచాన్ని ఎలా మార్చిందో ఏఐ విప్లవం కూడా అంతకంటే పెద్ద మార్పును తీసుకురావచ్చని మస్క్ హెచ్చరికలు సూచిస్తున్నాయి. డబ్బు అవసరం లేని ప్రపంచం వస్తుందో లేదో తెలియదు, కానీ డబ్బు, ఉద్యోగం, సంపద అనే భావనలను తిరిగి నిర్వచించే కాలం మాత్రం దగ్గర పడుతోందని చెప్పవచ్చు.